పెళ్లిలు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. పెళ్లి చేసుకొని ఎవరు స్వర్గానికెళ్లారో తెలీదు గానీ, ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకున్న అబ్బాయిల చావులు మాత్రం వాళ్ళ భార్యల చేతిలో నిర్ణయించబడుతున్నాయి. అసలు రూపం బయటకు తెలియకుండా అందమైన ముఖాలకు మందంగా మేకప్ వేసుకొని అక్రమ సంబంధాల కోసం మొగుడు అనే సక్రమ బంధాన్ని కూడా ఈజీగా అటు తొలగించుకుంటున్నారు. పోనీ అక్రమ సంబంధాలైనా సక్రమంగా ఉన్నాయంటే కొంతమంది వావి వరుసలు మర్చిపోయి జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. దేశం మొత్తం సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కుష్వాహా సోనం రఘువంశిని అక్క అంటూనే అక్కతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. మరి ఆ అక్క కూడా తక్కువేం కాదు. తమ్ముడితో సంబంధం కొనసాగించడానికి ఏకంగా 20 లక్షల సుపారీ ఇచ్చి మరీ భర్తను చంపించింది. సరిగ్గా అలాంటిదే అంతకు మించి కూడా అనిపించే ఘటన ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తెలంగాణలోని గద్వేల్ ప్రాంతానికి చెందిన ల్యాండ్ సర్వేయర్ మరియు డాన్స్ టీచర్గా పనిచేసే 32 సంవత్సరాల తేజేశ్వర్ పని నిమిత్తం జూన్ 17వ తేదీ బయటకు వెళ్లి తిరిగి రాకపోవడం, మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుండడంతో జూన్ 18వ తేదీ తేజేశ్వర్ కుటుంబ సభ్యులు గద్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ సిగ్నల్స్, లాస్ట్ లొకేషన్ ఆధారంగా వెతకగా 4 రోజుల అనంతరం జూన్ 21 తేదీ పాణ్యం దగ్గరలోని ఓ కెనాల్లో శవమై కనిపించాడు. కేసు ఫైల్ చేసిన పోలీసులకి విచారణలో మతిపోయే విషయాలు బయటపడ్డాయి. సర్వేయర్ కమ్ డాన్సర్ తేజేశ్వర్ని అంత దారుణంగా ఎవరు చంపారు, ఎలా చంపారు, అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది? స్టోరీలోకి వెళ్ళే ముందు మీకు రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. కుదిరితే కామెంట్ కూడా చేయండి బాస్. పోయేదే ఉంది, మహా అయితే మంచి వీడియోస్ మళ్ళీ వస్తుంటాయి. గద్వాల్కు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్కు కర్నూలుకు చెందిన 25 ఏళ్ల ఐశ్వర్య ఆలియా సహస్రకి మే 18వ తారీఖున పెళ్లి జరిగింది. సరిగ్గా నెల తర్వాత జూన్ 17వ తారీఖు కిడ్నాప్కి గురైన తేజేశ్వర్ దారుణంగా హత్య చేయబడ్డాడు. అయితే ఒకవైపు భర్త కనిపించకపోయినా హత్యకు గురైన ఐశ్వర్యలో ఏ మాత్రం బాధ కనిపించకపోవడం, పైగా ఎప్పుడు చూసినా ఫోన్ మాట్లాడుతూ చాటింగ్ చేస్తూ బిజీగా ఉండడంతో అనుమానించిన లోకేశ్వర్ కుటుంబ సభ్యులు ఐశ్వర్య ఆమె తల్లి మీద అనుమానంగా ఉందని పోలీసులకు చెప్పడంతో వారిని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. ఐశ్వర్య తల్లి సుజాత ఓ బ్యాంకులో క్లీనర్ కమ్ స్వీపర్గా పనిచేస్తోంది. అక్కడే అదే బ్యాంకులో బ్రాంచ్ మేనేజర్ తిరుమలరావుతో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. సరే, సంబంధం పెట్టుకున్నారు, దానివల్ల వచ్చిన నష్టమేమీ లేదు. కానీ పిల్లలు లేని తిరుమలరావు కన్ను సుజాత కూతురు ఐశ్వర్య మీద పడింది. ఒక పక్క తల్లితో సంబంధం కొనసాగిస్తూనే వావి వరుసలు మర్చి కూతుర్ని పెళ్లి చేసుకుని ఆమె ద్వారా పిల్లలు కనాలి అనుకున్నాడు. అదే విషయం సుజాతతో కూడా చెప్తాడు. ఆమె ఎలాంటి అభ్యంతరం చెప్పకపోగా కూతుర్ని కూడా రంగంలో దింపుతుంది. అప్పటి నుంచి తిరుమలరావు అటు తల్లితో ఇటు కూతురుతో ఇద్దరితో సంబంధం కొనసాగిస్తూనే ఉంటాడు. అయితే అప్పటికే తేజేశ్వర్తో ప్రేమలో ఉన్న ఐశ్వర్య తిరుమలరావుతో కూడా అఫేర్ కొనసాగిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో తేజేశ్వర్ ప్రేమ గురించి తన ఇంట్లో చెప్పడంతో ఇంట్లో వాళ్ళు తేజేశ్వర్కి ఐశ్వర్యకి ఫిబ్రవరి 11వ తారీఖున పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు. అయితే ఐశ్వర్య అందరికీ షాకిస్తూ పెళ్లికి 5 రోజుల ముందు మే 8వ తారీఖున బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో వెళ్లిపోతుంది. తిరుమలరావు భార్య తిరుమలరావుకి ఐశ్వర్యకి పెళ్లికి నిరాకరించడంతో ఫిబ్రవరి 15వ తారీఖున మళ్లీ తిరిగి వచ్చింది ఐశ్వర్య. ఈ వ్యవహారం అంతా తేజేశ్వర్ కుటుంబ సభ్యులకు తెలియడంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటారు. మళ్లీ ఫిబ్రవరి 16వ తారీఖు తేజేశ్వర్కి కాంటాక్ట్లోకి వచ్చిన ఐశ్వర్య తాను ఎవరితో ఏ రిలేషన్షిప్లో లేనని, కట్నం డబ్బులు ఇవ్వలేక తల్లి ఇబ్బంది పడుతుంటే చూడలేక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానని నమ్మబలికింది. అంత నమ్మకంగా చెప్పడంతో ఆమె మాయలో పడిపోయిన తేజేశ్వర్ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా మే 17వ తారీఖు అందరి సమక్షంలో స్థానిక హనుమాన్ టెంపుల్లో ఐశ్వర్యని పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళయ్యాక గానీ తేజేశ్వర్కి అసలు విషయం తెలిసి రాలేదు. తనని ఏ మాత్రం పట్టించుకోకుండా ఎప్పుడు ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుండడం, అడిగితే తన తల్లితోనే మాట్లాడుతున్నానని చెప్పడం, ఇలా రోజు జరగడంతో విసిగిపోయిన తేజేశ్వర్ గట్టిగా నిలయడంతో భర్తతో గొడవ పడుతూ ఉండేది. ఈ క్రమంలోనే తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తని అడ్డు తొలగించుకోవాలనుకుంది ఐశ్వర్య. ఇదే విషయం ప్రియుడు తిరుమలరావుతో చెప్పగా తన కార్ డ్రైవర్ మనోజ్తో పాటు మరికొందరు సుపారీ కిల్లర్స్ని ఏర్పాటు చేసి తేజేశ్వర్ మర్డర్కి పక్కా స్కెచ్ వేస్తారు. ఇందుకోసం కిల్లర్స్ తాము 10 ఎకరాల పొలం కొంటున్నామని సర్వే చేయడానికి రావాల్సిందిగా చెప్పి తేజేశ్వర్ని కారులో ఎక్కించుకుని వెళ్తారు. కుటుంబ సభ్యులు తేజేశ్వర్ని చూడడం అదే ఆఖరిసారి. అదే రోజు కారులో వెళ్లేటప్పుడే గొంతు కోసి కత్తులతో దాడి చేసి దారుణంగా చంపి కవర్లో మృతదేహాన్ని పెట్టి తాళ్లతో కట్టి పక్కనే ఉన్న కెనాల్లో పడేసి వెళ్లిపోతారు. ఇందుకు గాను కిల్లర్స్కి 90,000 రూపాయలు సుపారీ ఇచ్చాడు తిరుమలరావు. కిడ్నాప్కు గురైన సుమారు 4 రోజుల తర్వాత గుర్తుపెట్టని స్థితిలో తేజేశ్వర్ మృతదేహం లభించింది. తేజేశ్వర్ చేతికి ఉన్న అమ్మ అనే టాటూ ద్వారా అది తేజేశ్వర్ మృతదేహం అని గుర్తించారు. అయితే పెళ్లి దగ్గర నుండి తేజేశ్వర్ను చంపడానికి మొత్తం 5 సార్లు స్కెచ్ వేసిన 5వ సారి చంపగలిగారు. అందుకోసం ఐశ్వర్య తేజేశ్వర్కి తెలియకుండా అతని బైక్కి ఓ జీపీఎస్ ట్రాకర్ను కూడా ఉంచింది. దాని ద్వారా తేజేశ్వర్ ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడనేది ప్రియుడికి చెప్తూనే ఉండేది ఐశ్వర్య. అసలు ప్లాన్ ప్రకారం తేజేశ్వర్ని కాకుండా తిరుమలరావు భార్యను కూడా చంపి లడాక్ వెళ్లి అక్కడ సెటిల్ అవ్వాలనేది వాళ్ళ ప్లాన్. అయితే తల్లి కూతుర్ల గుట్టురట్టడంతో అసలు సూత్రధారి తిరుమలరావు పారిపోయాడు. పరారీలో ఉన్న తిరుమలరావును శంషాబాద్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఐశ్వర్య కాల్ డాటా రికార్డ్స్ ప్రకారం ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లి వరకు తేజేశ్వర్తో కేవలం 120 సార్లు మాత్రమే కాల్స్ మాట్లాడిన ఐశ్వర్య ప్రియుడు తిరుమలరావుతో మాత్రం వేగంగా 2024 సార్లు కాల్ మాట్లాడింది. చూసారుగా, ఇది జరిగింది. అమ్మాయిలు ఎవరితో బతకాలంటే వారితో బతకొచ్చు, ఆ హక్కు వారికి ఉంది. అందుకోసం ఒక నిండు ప్రాణం బలి తీర్చుకోవాల్సిన అవసరం ఏముంది? నచ్చకపోతే విడాకులు కూడా తీసుకోవచ్చు. అబ్బాయిలు పెళ్లి చేసుకునే ముందు అమ్మాయి ఆస్తి, అందం, చదువుతో మాత్రమే కాకుండా వాళ్ళ క్యారెక్టర్ కూడా చూసి పెళ్లి చేసుకోండి. లేదంటే మీరు కూడా ఏ డ్రమ్లోనో ఇలా ఏ కెనాల్లోనో కనిపించాల్సి వస్తుంది.